ఓం నమో వెంకటేశాయ. నా పేరు చంద్రశేఖర్ అండి. ఈరోజు ఆదివారము ఫిబ్రవరి 9వ తేదీ 2025 సాయంకాలం 6 గంటల 10 నిమిషాలండి. ప్రస్తుతం నేను తిరుపతి పట్టణం నందు గల తిరుపతి నడిబొడ్డున బైరాపట్టణంలో గల శ్రీ పద్మావతి పార్క్ లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ పార్కుకు బయట బోర్డు కూడా లేదండి. గతంలో ఉండేది, ఈ మధ్యనే బోర్డు దెబ్బతిన్నందువల్ల బోర్డు తీశారు. సో ఇప్పుడు వీడియో చేయడం ఏమంటే పార్కు లోపల వసతుల గురించి, పార్కులో ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను మీకు కళ్ళ కట్టినట్టుగా చూపాలనే ఉద్దేశంతోనే నేను పార్కు లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ ఎవరిని విమర్శించడం లేదు, కేవలం పబ్లిక్ ఒపీనియన్ మాత్రమే తెలుసుకునేదానికి వస్తున్నాను. అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇదే పరిస్థితి 6 గంటల 30 నిమిషాల తర్వాత మీరు చూశారంటే కనీసం ఎక్కడే కానీ ఒక లైట్ కూడా కనిపించదండి. అందుకే కదా మిమ్మల్ని అక్కడ చెప్పినాను. ఇప్పుడు 6 గంటల 10 నిమిషాలు కాబట్టి సాయంకాలము, ఆదివారం సాయంకాలం 6 గంటల 10 నిమిషాలు ఇలా ఉంది. ఇకపోతే పార్కు ముందు మెయిన్ గేట్ దగ్గర ఎలాంటి రాకపోకలకు అవకాశం లేకుండా పూర్తిగా బైక్స్ను కవరప్ చేశారు. ఇక్కడ ఉన్న వాచ్మెన్ పెద్ద ఆయన ఏం చెప్తున్నా కూడా ఎవరు వినేవాళ్ళు లేరు. సో గ్రూప్లోని సభ్యులు దీని మీద ఎలా స్పందిస్తారో ఆలోచించండి. సో మళ్ళీ నేను 7 గంటలకు కూర్చొని మళ్ళీ వీడియో తీస్తాను. అప్పుడు ఎలా ఉంటుందో పార్క్ పరిస్థితి లోపల 6:30 తర్వాత చూడండి. థ్యాంక్ యూ. మీ పేరు ఏం పేరు? నా పేరు కృష్ణ యాదవ్ అండి. మీరు ఏం చేస్తారు? మార్కెట్ కమిటీ చైర్మన్. ఎక్కడ? ఎస్ఆర్పురం మార్కెట్ కమిటీ చైర్మన్. తిరుపతి జిల్లానా చిత్తూరు డిస్టిక్? చిత్తూరు డిస్టిక్, బట్ మేము రెసిడెన్స్ వచ్చి బైరాపట్టి. ఓకే. సో ఈ సొసైటీ కాలనీకి సంబంధించిన పార్క్ ఇది. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. తుడా మెయింటైన్ చేస్తా ఉందా, మున్సిపాలిటీ మెయింటైన్ చేస్తా ఉందా, లేకపోతే సొసైటీ మెయింటైన్ చేస్తా ఉందా అర్థం కావట్లేదు. ఎంతకాలంగా మీరు ఇక్కడ వస్తున్నారు? ఎంతకాలంగా మీరు ఈ పార్క్ గురించి మీకు 10 years గా ఉన్నాను. కానీ ఇక్కడ చూస్తే లైటింగ్స్ ఉండవు, లైట్లు వెలగవు, ఎవరు సమాధానం చెప్పరు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. చిన్నపిల్లలంతా ఆడుకుంటున్నారు. ఇక్కడ పురుగు పుట్ట ఉంది. ఆల్రెడీ 2 సార్లు ఏదో పాము కాటుతో కూడా చనిపోయినట్టు కూడా వినపడడం జరిగింది. టాయిలెట్లో ఓన్లీ టాయిలెట్స్ లైట్లు లేవు, కానీ టాయిలెట్ అయితే బాగా కట్టిపెట్టున్నారు. టాయిలెట్లో లైట్ లేదు, లైటింగ్ లేదు. పార్క్ చూసేమో వాకింగ్ ట్రాక్ కూడా సరిగా లేదు. సంబంధించిన అధికారులకు ఏమన్నా మీరు ఇంతకుముందు చెప్పారా? చాలాసార్లు కంప్లైంట్ చేసాము, కమిషనర్ నోటీస్ తీసుకెళ్ళాము, తుడా దీనికి కూడా తీసుకెళ్ళాము. వాళ్ళు చేస్తారంటారు, వీళ్ళు వాళ్ళ మీద నొడుతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అక్కడక్కడ కొద్దిగా లైటింగ్ కనిపిస్తుంది. అది పార్కు సంబంధించిన లైటింగ్ లేదంటే వీధి లైట్ల కాంతిలో కనిపిస్తుంది? స్ట్రీట్ లైట్లు ఇక్కడికి వెళ్తూ వస్తా ఉంది అంతే. ఓకే. పార్క్ లో అయితే లైటింగ్స్ ఏం లేవు. మరి దీనికి మనం ఈ పార్కును ఎవరు చూసుకుంటున్నారు? ఒక వాచ్మెన్ కానీ లేదంటే అసోసియేషన్ కానీ? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అతను మార్నింగ్ వస్తాడు, 4 గంటలకు వచ్చి గేట్ తీస్తాడు. మార్నింగ్ వాకింగ్ పర్సన్స్ కి ఉంటుంది. అప్పటికి భయపడి సెల్లో టార్చ్ లైట్ వేసుకొని తిరగడమే. కానీ ట్రాక్ కూడా లెవెల్ గా లేదు, అప్ అండ్ డౌన్ ఉంది. ఎక్కడ మెట్టుందో ఎక్కడ పల్లా ఉందో తెలియదు. మనమైతే ఒక 50 years చూడండి. అక్కడ లైటింగ్ ఫోన్లో ఉన్న లైట్ వేసుకొని కొంతమంది నడుస్తూ పోతున్నారు. చూడండి, ఒక పాప వెళ్తుంది, టార్చ్ లైట్ వాళ్ళు చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఉపయోగించి లైటింగ్ లో వెళ్తున్నారు. చెప్పండి, రండి. మీ అభిప్రాయం ఏంటి? లైటింగ్ ఇట్లాంటి మీరు డైలీ వస్తుంటారు ఇక్కడికి? మీ పేరు ఏం పేరు? ఏం చేస్తావు? ఎక్కడ? ఏ ఊరు మీది? ఇక్కడికి ఎన్ని రోజులుగా మీరు వస్తున్నారు ఇక్కడికి? ఓకే. ఇక్కడ పరిస్థితి ఇట్లే ఉంటుందా డైలీ సాయంకాలం పూట? ఎన్ని రోజులుగా ఇక్కడ లైటింగ్ లేదు ఈ విధంగా? మీరు ఎవరికన్నా మీరు చెప్పారా లైట్ గురించి? ఏమన్నారు? వాచ్మెన్ అధికారులు చెప్తున్నానని చెప్పాడా? ఓకే. అంటే ఇందులో వాచ్మెన్ కి సంబంధం లేదు. సో ఇది అధికారుల వైపులో అని మీరు అనుకుంటున్నారు స్టూడెంట్స్ గా? భయపడాల్సిన అవసరం ఇది పబ్లిక్ పార్క్ అండి, ఇది గవర్నమెంట్ పార్క్ కాదు. మీ అభిప్రాయం చెప్పండి. మీకు సాయంకాలం అయితే ఇక్కడ ఏంటి పరిస్థితి? ఏదైనా పాములు అవి ఇవి ఉంటాయి, పిల్లలు ఆడుకుంటున్నారు. మామూలు అందరూ తిరుగుకుంటారు, వాకింగ్ వస్తుంటారు కాబట్టి పర్వాలేదు. లైటింగ్ ఉంటే మేలు అనుకుంటారు. ఓకే. లైటింగ్ ఉంటే ఇంకా పార్క్ చాలా బాగుంటుంది అంటున్నా మీ ఉద్దేశం? ఓకే. మీ పేరేం పేరమ్మా? హర్షవర్ధన్. ఏ ఊరు? మదనపల్లి. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? శ్రీజిత్. ఓకే. ఏంటి మీ అభిప్రాయం పార్క్ గురించి?
నాకు ఇది తెలియదు, ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ టైం మీరు కొత్తగా వచ్చారు. లైటింగ్ లేదు కదా, ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు లైటింగ్ లేదు కదా పార్కులో, ఈ లైటింగ్ లేని దానివల్ల నీ మనసుకి ఏమనిపిస్తుంది? ముగ్గులో ఇబ్బందికరంగా ఉంది. ఏదైనా నడవాలన్నా లేదంటే ఏదైనా ఆడుకోవాలన్నా టైంపాస్కు నీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే, ఇదే అండి చూడండి ఈ ప్రజల అభిప్రాయం. ఇక్కడ స్టూడెంట్స్ కానీ ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలతో ఎంత ఆహ్లాదకరంగా ఆహ్లాద వాతావరణంలో వాళ్ళు ఏదో ఆడుకోవాలి. చూడండి అక్కడ చూడండి, చేతిలోనే సెల్ ఫోన్ను ఉపయోగించి అక్కడ లైట్ వేసుకొని మరీ పిల్లలను వాళ్ళు ఆడిపించుకుంటున్నారు. చూడండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అక్కడ కూర్చున్నారు. ఆడవాళ్ళు లైటింగ్లో చిన్నపిల్లల్ని ఆడిపించుకుంటున్నారు సెల్ ఫోన్ లైటింగ్లలో. ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో విషయాలు చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే భయము, మనసులో దాగిన భయము. ఇదే అండి మన పద్మావతి పార్కు పరిస్థితి. ఇప్పుడు సాయంకాలం 6:48 అయింది. సో దీని మీద మళ్ళీ అధికారులకు ఈ వీడియోని చూపించిన తర్వాత ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారు, ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా దీనికి ఒక పరిష్కారం చూపించండి. నమస్కారం అండి. బ్రదర్, సోదరా, ఇక్కడ మేము కేవలం మనకి ఇక్కడ పరిస్థితులు 10 మందికి తెలియాలి, ఆ 10 మంది ద్వారా ప్రభుత్వాధికారులు తెలియాలని చెప్పి ఒక వీడియో చేస్తున్నాము. సో దీంట్లో ఎలాంటి వేరే అభిప్రాయాలు ఏం లేవు మనకు. మీరు ఇక్కడ మీది ఏ ఊరు, మీ పేరేంటి? ఇక్కడ తిరుపతి అండి, ఎస్బీఐ కాలనీలో ఉంటాం. ఓకే, ఎంతకాలంగా మీరు ఇక్కడికి వస్తుంటారు? 7-8 నిమిషాలు వస్తాం. ఓకే, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు లైటింగ్ లేదు, సాయంకాలం 6:50 టైం అయింది ఇప్పుడు. సో ఇప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పిల్లలను తీసుకొని వచ్చారు, లైటింగ్ ఉంటే బాగుంటుందండి. లైటింగ్ లేనప్పుడు చిన్నపిల్లలు తీసుకురావడం కానీ, ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ కానీ లేడీస్ కానీ ఈ చైన్ స్నాకింగ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ చైన్ స్నాక్స్ కానీ పిల్లకాయలు లైటింగ్ లేనప్పుడు తిప్పేది, ఆడుకునేదానికి కానీ అన్నీ ఇబ్బంది ఉంటుంది. తిరిగేదానికి లైటింగ్ లేకపోతే అసలు వాకింగ్ చేయలేం కదండి. అవునవును, ఇదే అండి చూడండి పబ్లిక్ ఎంత చీకటిగా ఉందో. 6:50 టైం అవుతుంది. పార్కులో ఇంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ చేతుల్లో ఉండే సెల్ ఫోన్ లైటింగ్ వేసుకొని మరీ పిల్లల్ని ఆడిపించుకుంటున్నారు. చూడండి వాళ్ళ సెల్ ఫోన్ లైటింగ్ వేసుకుని ఆడిపించుకుంటున్నారు. ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ చూస్తే కూడా ఇది పరిస్థితి. అదే ఇక్కడ కొద్దిగా లైటింగ్ ఉండి విద్యుత్ దీపాలు ఉన్నాయంటే పనిచేస్తూ సక్రమంగా పనిచేస్తే సాయంకాలం పూట ఈరోజు అందులో సెలవు దినము, ఆదివారము, పిల్లలు ఎంతో సంతోషంగా ఇక్కడికి వస్తారు. కానీ ఈరోజు ఇప్పుడు పిల్లలు ఈ టైంలో ఆడిపించుకోవాలంటే తల్లిదండ్రులు కూడా బలవంతంగా పిల్లలను ఇంటికి తీసుకుపోవాల్సిన పని వస్తుంది. కారణం ఏంటంటే లైటింగ్ లేదు, పాములు ఇవి ఉన్నాయి, ఆడవాళ్ళు తిరగాలన్నా కూడా భయపడుతున్నారు, చైన్ స్నాచింగ్ అవి ఎక్కువగా ఉన్నాయి. సో దీని మీద ఇదండి ఇక్కడ ఉన్న పరిస్థితి. లోకల్లో ఉన్న వాళ్ళే వీళ్ళు. మన సోదరు కూడా చెప్తున్నాడు, బాధపడుతున్న లైటింగ్ అనేది ఉంటే ఇంకా మాకు చాలా బాగుంటుంది అని చెప్పి అంటున్నాడు. ఈ వాతావరణం దొరికేది రేరు, ఈ ఉన్నది యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంతమంది మన మహిళల అభిప్రాయాలు కూడా తీసుకుంటాము. ఇక చూడండి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం మనము. చూడండి ఆడవాళ్ళు ఉన్నారు, పాపం నడవాలంటే కూడా వాళ్ళు కూడా చేతుల్లో టార్చ్ లైట్లు వేసుకొని మరీ వాళ్ళు భయపడుతూ నడవాలని చెప్పి ఇక్కడికి వచ్చారు. అమ్మ, మీరు ఎన్ని రోజులుగా ఇక్కడికి వస్తుంటారు? నేను దాదాపు ఈ ఏరియాకి వచ్చి 5 years అయింది. ఓకే, లైట్లు లేవు. ఇది ఎన్ని రోజులుగా మీకు ఇక్కడ లైటింగ్ లేదు? ఇక్కడ చాలా రోజుల నుంచి లేదు. ఓకే, లైట్లు లేవు, వాష్రూమ్ బాత్రూమ్స్ లేవు. ఓకే, ఏమి పిల్లలు ఆడుకునేసి ఏమీ లేవు, అన్ని ఇరిగిపోయినాయి. ఓకే. సో మీకు ఇప్పుడు టైం 6:55 అవుతుంది. 6:55 అవుతుంది. ఏదో మీరు ఆదివారం పిల్లలు సంతోషంగా గడపాలని చెప్పి ఇక్కడ పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీరు పిల్లలను రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? కేవలం లైటింగ్ లేదు దానివల్లనేనా మీరు? ఏమీ లేవు, అందువల్ల పిల్లలకి ఏదైనా పాము పురుగు ఉండదు చెప్పలేము కదా, అందుకనే తీసుకెళ్ళిపోతున్నాము. 4 గంటల నుంచి వచ్చాము, ఇటు పక్క లైట్లు వేస్తారని ఏమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాం, కానీ వేయలేదు. ఇంకా ఇది అయ్యే పని కాదని చెప్పి వెళ్తున్నాము. ఇదే అండి చూడ, మహిళలు కూడా వాళ్ళు ఏదో సంతోషంగా పిల్లలతో గడపాలి. ఇక్కడ టైం ఉన్నంత వరకు 8 గంటల పార్క్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ గడపాలని చెప్పి పిల్లల్ని తీసుకొని వచ్చారు వాళ్ళు. కానీ లైటింగ్ లేని దాని వలన ఇక్కడ వాళ్ళ సెల్ ఫోన్లలో లైటింగ్ ఉపయోగించి పిల్లలను రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నారు. దొంగలు కూడా ఎక్కువ ఉన్నారు, దొంగల భయం ఉంది అంటున్నారు. లైటింగ్ లేని దానివల్ల దొంగ చైన్ స్నాచింగ్ ఇట్లాంటివి ఉంటాయనే భయంతో మేము వెళ్ళిపోతున్నాము 7 గంటలకి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ఇదండి. మీరేమంటారమ్మా? ఏంటమ్మా? అది ఇప్పుడు ఓపెన్లో ఉన్నాయి, కానీ అక్కడ అడిగితే లైటింగ్ లేదు. మరి ఇక్కడ ఎవరికైనా మీరు చెప్పారా? ఇక్కడ ఎవరు దీనికి మేనేజర్ కానీ సూపర్వైజర్ కానీ ఎవరు అనేది కూడా తెలియదా? మీరు ఎవరిని
ఓకే, అంటే చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఓకే, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు తొందరగా తీసుకెళ్ళిపోతున్నారు? తోడుకొని వచ్చినాము, ఆ, అన్నీ ఇరిగిపోయినాయి, ఆ, ముందు ఉన్నట్టు లేదు. ఫస్ట్ స్టార్టింగ్ బాగుంది, ఓకే. ఇప్పుడు కనీసం అసలు రావాలని అనిపించడం లేదు. అదే అండి, చూడండి ఇక్కడ ఆడవాళ్ళు కూడా మహిళలు కూడా ఎంత బాధపడుతున్నారో. సంతోషంగా పిల్లల్ని ఆడిపించుకోవాలని వచ్చారు, బట్ వాళ్ళు లైటింగ్ లేని వలన సెల్ ఫోన్లలో లైటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి అండి. ఇప్పుడు 7 గంటలైంది సాయంకాలము, 9వ తేదీ ఆదివారం ఫిబ్రవరి. ఇదే అండి పరిస్థితి పద్మావతి పార్కు, తిరుపతిలో ఉండే పద్మావతి పార్కు దుస్థితి. ఈ పిల్లలు ఇక్కడ ఉయ్యాలలో ఊగుతున్నారు, ఎలాంటి లైటింగ్ లేదు. సాయంకాలం 7 గంటల 5 నిమిషాలైంది ఇప్పుడు ఆదివారం రోజు, ఎలాంటి లైటింగ్ లేదు. పిల్లలు ఆడుకుంటున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది మహిళలు కూడా అక్కడ కూర్చోన్నారు. కారణం ఏమంటే కింద లైటింగ్ లేదు కాబట్టి వాళ్ళ పిల్లల్ని పట్టినారు. సో చెప్పమ్మా మీ ఇక్కడ లైట్లు లేని వాళ్ళ బ్రదర్, హలో, కొద్దిగా అట్లా లైట్ వేయండి అట్లా ఫోన్లో పిల్లలకు. చెప్పురా, ఎట్లుంది ఇక్కడ బాబు? మీ ఎందుకు మీరు ఇంటికి పోతున్నారు 7 గంటలకి? అప్పుడే లైట్లు లేవని ఆడుకునే వీలు కాలేదు. ఏం లైట్ లేనంత మాత్రం ఏమి? పాములు, కాకరలు అవన్నీ కాటేస్తున్నాయి. చూసారా పాములు ఎప్పుడైనా కనపడినాయా మీకు? ఎవరిని గడిచినది? అది చిన్న పిల్లలు ఎప్పుడు లైట్ లేని అనువల్ల సాయంకాలమేనా? మీరు రోజు వస్తుంటారా ఇక్కడికి ఆడుకునేదానికి? బాగుందా పార్క్ లోపల? బాగుంది కానీ లైట్ లేవు. ఓకే, లైట్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఏం చేయాలి లైట్లు కావాలంటే? భయం వేస్తుంది. లైట్లు కావాలంటే మనం ఎవరిని అడగాల? గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఎవరు? కలెక్టర్ని అడగాలి. వెరీ గుడ్, బాగా చెప్పావు నువ్వు. మరి కలెక్టర్ని అడగాలంటే మనం అంతా మీలాంటి పిల్లకాయలంతా ఏం చెప్పాలి? ఏం చెప్తారు కలెక్టర్కి మీరు? పార్కులో లైట్లు లేవు, మాకు భయం వేస్తుంది. ఏం ఈ పార్క్ ఏ పార్క్? పార్క్ పేరేంది? పద్మావతి పార్క్. ఎక్కడుంది ఇది? భైరవి పార్క్. భైరవి పట్టడి. ఎక్కడ భైరవి పట్టడి ఉండేది? ఎండిఎం స్కూల్ పక్కన. ఓకే, సో మీకు లైటింగ్ అనేది ఉంటే ఇంకా బాగుంటుంది. బాగుంటుంది. రోజు వస్తూ ఉంటారు మీరు. ఇప్పుడు లైట్ లేదనేసి తొందరగా వెళ్ళిపోతున్నారు. ఓకే, సరే అయితే మీరు కలెక్టర్కి చెప్తారా? మీరు చెప్పు, కలెక్టర్కి ఏం చెప్తావు మాట్లాడు, చెప్పు కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు, మాకు ఇక్కడ పార్కులో లైట్ లేని వలన మేము ఆడుకోలేకపోతున్నాము. లైట్ ఉంటే బాగా ఆడుకుంటాము. లైట్లు లేని వలన పాములు, కాక్రోచ్లు కాట్లేస్తున్నాయి. అందువలన తొందరగా వెళ్ళిపోతున్నాము. ఇంకా మాకు లైట్ కావాలని కోరుతున్నాము. ఓకే, తప్పకుండా కలెక్టర్ గారికి మీరు చెప్పారు, చాలా బాగా చెప్తున్నారు మీరు. లైట్ లేపిస్తాం తొందరగా. ఓకే ఓకే సార్.